స్టీఫెన్ పాల్ గారు అంటే నాకు చాలా అభిమానం. శైలా పాల్ గారు అంటే పిల్లలంటే నాకు చాలా ఇష్టం. వారు దేవుని కొరకు కంకణం కట్టుకొని ఇలాగూ ప్రభు మహిమార్థము మరి దేవుని రాజ్య వ్యాప్తి కొరకు అనుక్షణం ప్రయాసపడుతున్నారు. మరి ఈ కుటుంబాన్ని దేవుడు కొండ మీద ఉన్న పట్టణం వల్లే తీర్చిదిద్దినాడు. వారు చేస్తున్న పరిచర్యలు విస్తారములు. మీరు ఆహారము ఆ ప్లేట్ మీ ముందుకు వచ్చినప్పుడు ఆహారం రింగకు ముందు దైవజనుల కొరకు దైవజనురాళ్ళ కొరకు మీరు ప్రార్థన చేయాలి. వారు దీపం వంటి వారు. చీకటిలో దీపము ఎంత వెలిగిస్తుందో అలాగూ దేవుని చేత ఏర్పాటైన వారు చీకటిని పారద్రోలేవారు. 2వ సమూయేలు గ్రంథం 21:17. దావీదు జనులు ఎంతగా ఆలోచిస్తున్నారు దావీదు గురించి. నీవు యుద్ధమునకు వస్తే నీకు ప్రాణహాని కలుగుతుందేమో, మేమే యుద్ధం చేస్తాం. నీవు ఇశ్రాయేలుకు దీపమైన వాడు. ఈ దీపము ఆరిపోకూడదు. ఈ దీపము చిరకాలము వెలుగుతూనే ఉండాలి. చప్పట్లతో దేవుని స్తుతిద్దాం. నేను ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన మాట 7 వాగ్దానాలు ఇచ్చినాడు. జకర్యా 4:6-7. రెండవది యెషయా 43:4 68వ కీర్తన 29వ వచనం. 4వది కీర్తనలు 2:8. 5వ వాగ్దానము మొదటి దినవృత్తాంతములు 12:22. యోహాను సువార్త 3:34. యెషయా 54:2-3 వచనాలు. సేవ అనేది సిలువ. సేవ అనేది త్యాగం. సేవ అనేది ప్రభు కొరకు కరిగిపోవడం. కాబట్టి ఇలాంటి గొప్ప దైవజనులు, చీకట్లో దీపం లాంటి వారు, ప్రజలకు వెలిగించేవారు, వీరు సంవత్సరాలు అధికంగా దేవుని యొద్ద నుండి ఆయుస్సు పొందుకొని చిరకాలం ఉండాలి. ఎంతోమంది చీకటిలో అంధకారంలో ఉండేవారు దేవుని వెలుగును మహిమను చూస్తున్నారు. అందుకే నాకు గుండె నిండుగా నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. ఆయనకి ఏది అడ్డు రాదు. దేవుడు ఆయన పట్ల చేసే కార్యాన్ని త్రిప్పివేయగలవాడు ఎవడూ లేడు అనే మాటతో నేను ముగిస్తున్నాను.